వెల్కమ్ టు గాడ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభువు యేసు నామములో వందనాలు. మిత్రులారా, ఈరోజు మరి కరోనా సమయంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి, మొదటి శతాబ్దంలో క్రైస్తవులే గనక ఈ సమయంలో ఉంటే వాళ్ళు ఏ రకంగా ఉండేవారు, పౌలు గారు కానీ పేతురు గారు కానీ యేసు ప్రభు శిష్యుల్లో ఎవరిని తీసుకున్నా కూడా, స్టెఫెన్ను తీసుకున్నా, పాత నిబంధన గ్రంథంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు లాంటి వారు, ఏలియా లాంటి వారు ఈ సిచ్యువేషన్లో గనక ఉంటే, ఈ కరోనా సమయంలో వాళ్ళే గనక ఉంటే వాళ్ళు ఏ రకంగా ఉండేవారు అన్న విషయాలను మనం తెలుసుకుందాము. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు, ఏమని చెప్పేవారు క్రైస్తవ సమాజానికి. ఈరోజు కరోనా గురించి ఒక్కొక్కరు ఒక్కో తీరు చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా కూడా వారు గనక ఉండేది ఉంటే ఏం చేసేవారు? కరోనా సమయంలో రాజ్య సువార్త మీద, దేవుని రాజ్య సువార్త మీద శ్రద్ధ పెడుతున్నామా లేదా, వారే గనక ఉంటే ఎటువంటి శ్రద్ధ తీసుకునేవారు రాజ్య సువార్త ప్రకటించే విషయంలో. కాబట్టి మిత్రులారా, మనతో కలిసి ఈ యొక్క డిబేట్కు, చర్చా వేదికకు, ఈ డిబేట్ ప్రోగ్రాంకు మరి అరకు నుంచి వచ్చినటువంటి చిన్న తమ్ముడిని యేసుక్రీస్తు నామములో వారికి శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, మరి తమ్ముడు కూడా కొన్ని సందేహాలు అడగాలనుకుంటున్నాడు. దానికి సంబంధించిన సమాధానాలు, మీ యొక్క డౌట్స్ కూడా మనం క్లారిఫై చేసుకోవాలని ఆలోచన. సో ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటే మీ యొక్క ఆలోచనలు, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా మాకు ఫోన్ చేసి బలపరచండి. అంత మాత్రమే కాకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన కార్యక్రమంలోకి వెళ్దాం. తమ్ముడు, మీ పరిచయము. క్రీస్తు యేసునందు ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే ఈరోజు మన మధ్య మన యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మన మధ్య సహోదరులు రాకేష్ అన్నయ్య గారు ఉన్నారు కనుక ఈరోజు ఆయన గారి ద్వారా చక్కటి సమాధానాన్ని మనం వాక్యం ద్వారా పొందుకోవాలని కోరుతూ ఈ సమయంలో అన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఆలోచన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి సమాజంలో కరోనా అనేది వ్యాప్తి ఎక్కువగా అవుతుంది. రైట్. మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ వ్యాప్తి చెందుతున్నప్పుడు దీంట్లో క్రైస్తవుని యొక్క పాత్ర. అయితే క్రైస్తవులకు ఈ యొక్క కరోనా యొక్క ప్రభావం అనేది ఎక్కువగా విస్తరించినట్టు వార్తల్లో మనం చూస్తున్నాం. క్రైస్తవులే కాదు, ఇతర జనాంగాల్లో కూడా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల మరణాల సంఖ్య ఎక్కువ అవుతుంది. అయితే ఈ సందర్భంలో మొట్టమొదటిసారిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక క్రైస్తవుడిగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే ఒక విషయాన్ని మీరు తెలియజేయాలని కోరుతున్నాం. మంచి ప్రశ్న. కరోనా అసలు ఎందుకు వచ్చిందన్న విషయము మనము గతంలో వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు కరోనా ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క పాలకులు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, పబ్బులలో కబ్బులలో మరి ఆనాడు జనులు తినుచు తాగుచు నోహావు దేవుల్లో కనుక ఏ రకంగా చేసి దేవుని ఆత్మను హృదయం నొచ్చుకునే పని చేశారో అలాంటి పనియే ఈ ప్రపంచ ప్రజలు చేశారు అన్నట్లో ఎలాంటి సందేహం లేదు. దానివల్లనే దేవునికి ఎంత నొప్పి ఉంటే కానీ ఇంత సాహసానికి ఆయన దిగుతాడు అన్నట్లో ఎలాంటి సందేహం లేదు. సో అయితే తన ప్రజలైనటువంటి వారికి బైబిల్ గ్రంథంలో శేషమును కాపాడుకోవడం కోసం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ విషయాలకు సంబంధించి మనం చూస్తే, మరి నినివే పట్టణ ప్రజల గురించి చూస్తే, వారు నినివే పట్టణ ప్రజలు మొట్టమొదటిని ఏం చేశారు? వారి యొక్క యోనా గారి ప్రకటన విని ఇమ్మీడియట్లీ వారికి ఉన్నటువంటి పనులన్నీ మానేసి మరి ఉపవాసమును చాటించారు. దేవుని మాట విన్నారు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే దేవుని మాట విన్నారు. అంటే దేవునికి లోబడ్డారు,
వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ ఆపేశారు, అంటే పూర్తిగా లాక్డౌన్ పాటించారు వారు. అదే రకంగా మనం పాత నిబంధనలో కనుక చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండంలో సంహారకుడు బయలుదేరినప్పుడు, నిర్గమకాండంలో సంహారకుడు బయలుదేరినప్పుడు మనకు ఒక విషయం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. 12వ అధ్యాయంలో ఉంటాడు. సంహారకుడు బయలుదేరినప్పుడు 22వ వచనం, పస్కా పండుగ ఆచరించారు. ఆ పస్కా పండుగ సమయంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో చెప్పాడు. ఎందుకంటే సంహారకుడు బయలుదేరాడు కాబట్టి, ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూరు పిల్లలందరినీ చంపడానికి బయలుదేరాడు కాబట్టి, ఆ పిల్లల్లో ఇశ్రాయేలీల పిల్లలు కూడా చనిపోతారు కాబట్టి, చనిపోకుండా ఉండాలంటే సంహారకుడు దాటిపోవాలంటే వాళ్ళకు దేవుడు జాగ్రత్తలు చెప్పాడు. ఏంటిది? గొర్రె పిల్లను వధించాలి, దాని రక్తంను మరి ద్వారబంధం యొక్క నిలువు కమ్ముల మీదను అడ్డకమ్మి మీద అంటించాలి, పూయాలి. అప్పుడు సంహారకుడు ఆ రక్తమునకను చూసి ఆ ఇల్లును దాటిపోతాడని ఉంది. అదే విషయాన్ని మనకు నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనంలో చెప్తుంది. చదవండి ఒకసారి. మరి హిసోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారపు బంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోను రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి, తర్వాత అది తాకించిన తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి రావద్దు. అంటే లాక్డౌన్ పాటించాలని మోషే గారు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. బయటికి వచ్చారనుకోండి ఏమైపోతారు? సంహారకుడు. ఎందుకంటే ఆయనకు తెలియదు కదా, ఇతని ఐగుప్తియుడా ఇశ్రాయేలీయుడా తెలియదు. కాబట్టి ఆ టైంలో ఆ రకంగా చెప్పబడింది. మరి ఈ టైంలో కూడా క్రైస్తవులైనటువంటి వారు రాజ్య సువార్త ప్రకటించడం మానుకొని ఇళ్లలో కూర్చొని సువార్త ప్రకటించకుండా బయటికి వెళ్తే కరోనా ఉందని చెప్పేసి లాక్డౌన్ పాటించవచ్చా అనేది సందేహం రావచ్చు కదా. ఇప్పుడు మనకు పాయింట్ గుర్తు పెట్టుకుంటే ఆ టైంలో బయట సంహారకుడు ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఇంటిలో నుంచి బయటికి రావద్దని చెప్పబడింది. మోషే గారు చెప్తాం, మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయట వెళ్ళకూడదు. వెళితే మీ ప్రాణాలకు మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎవరి ప్రాణాలకు? మోషే గారు ఆల్రెడీ చెప్పేశారు. ఒకవేళ మోషే గారి మాటను కూడా ధిక్కరించే పర్వాలేదు బయటికి వెళ్ళొచ్చులే అని కనుక వచ్చారనుకో, వాళ్ళ ప్రాణాలకు మోషే గారు రెస్పాన్సిబిలిటీ కాదు, మోషే గారి యొక్క బాధ్యత లేదు. ఎందుకంటే బయట ఎవరున్నారు? సంహారక. ఆ రోజు సంహారక దూత, ఈ రోజు కరోనా అనే దూత కదా. పేరు మారింది అంతే. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనం గుర్తించినట్లయితే ఆనాడు ఏ రక్తాన్ని పెట్టుకున్నారు ద్వారబంధముల దగ్గర? గొర్రెపిల్ల రక్తం. ఈనాడు మరి ఎట్లా మనం సేవ్ అవుతాము? మనం కూడా గొర్రెపిల్ల రక్తం పెట్టుకుంటే కరోనా రాకుండా గొర్రెపిల్ల రక్తం పెట్టేసి మనం లాక్ పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉంటే కరోనా రాకుండా ఉంటుందా? దీని గురించి చూస్తే సైంటిస్టులు చెప్పారు, ఏ సంబంధం లేదు, ఏ ప్రయాణం చేయలేదు, అలాంటి వాళ్ళకు కరోనా వచ్చినట్టుగా ఎన్నో రిజల్ట్ మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళే బయటికి వెళ్ళలేదు, ఎట్లా కరోనా వచ్చిందని చెప్పేసి తలపట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. దానికి ఫైనల్గా చెప్పేసారు ఏమంటే, కరోనా గాలిలో తిరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ? 100% మొత్తం కరోనా గాలిలో ఉంది, వ్యాప్తి చెందుతుంది, ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం బయటపడాలంటే మాస్క్ కట్టుకోవాలి, శానిటైజర్ పెట్టుకోవాలి, డిస్టెన్స్ పాటించాలి. అప్పుడు ఒకరి నుండి ఒకరికి కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మోషే కాలంలో చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు ఎలాంటి భద్రత ఇచ్చాడంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు అని ఆ గృహమును గురించి, ఆ గుడారమును గురించి చెప్పాడు. కానీ ఇప్పుడు దేహమే దేవుని ఆలయం, మన దేహమే దేవుని ఆలయం. అది ఎక్కడ ఉంది? వ్రాయబడి ఉంది కొరింథీ పత్రికలో ఉంది. 2వ పత్రిక 6వ అధ్యాయం. ఒక్కసారి చూద్దాం. 2వ పత్రిక 6వ అధ్యాయం
18వ వచనంలో ఆ మాట రాయబడింది. చదవండి. మనము జీవము గల దేవుని 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయమై ఉన్నప్పుడు, జీవము గల దేవుని ఆలయం మనమై ఉన్నప్పుడు, ఆనాడు ఇశ్రాయేలీయులు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారా అంటే ఈ పదం అక్కడ లేదు, పాత నిబంధనలో అప్పటి రాలే, ఆ యొక్క అమెండ్మెంట్ అనేది జరగలేదు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే జీవము గల దేవుని ఆలయమై మనం ఉన్నప్పుడు, దేవుడే మనలో ఉన్నప్పుడు, దేవుడే మనలో అంటే ఇమ్యూనిటీ పవర్ అంటారు. ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. ఈ ఇమ్యూనిటీ పవర్ మనకి ఎట్లా వచ్చింది అంటే, ఎట్లా వస్తుంది అంటే క్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది. ఎందుకంటే కరోనాను జయించినటువంటి బాడీ యొక్క కరోనాను జయించినటువంటి వారి యొక్క ప్లాస్మాను తీసి కరోనా పేషెంట్లకు ఎక్కించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కరోనాను జయించగలుగుతారు. ఇది సైంటిస్ట్ చెప్తున్నారు, ఆ రకంగా జరుగుతుంది. మరి కరోనా అంటే మరణం, మరణం అంటే సంహారకుడు. సంహారకుని జయించింది ఎవరు? సంహారకుని, మరణాన్ని జయించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అవునా కదా? యేసుక్రీస్తు వారి యొక్క బాడీని మనలో ఉంచుకున్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ మనలో ఉన్నట్టే కదా. ఇమ్యూనిటీ పవర్ మనలో ఉన్నప్పుడు కరోనా మనల్ని ఏం చేయదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు రాజ్య సువార్తను ఆపకూడదు. రాజ్య సువార్తను మనము ఆపకూడదు. రాజ్య సువార్త ఏంటి చెప్తుంది? కమాండ్మెంట్. అది మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనంలో చెప్తాడు ఆయన. ఏమని చెప్తుండ ఆయన? మీరు సర్వ సృష్టికి వెళ్ళి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కరోనా ఉందని చెప్పి భయపడి ఆగిపోతావు ఏంటి నువ్వు? కదా, ఒకసారి మనం ఆలోచించాలి. కరోనా ఉందని చెప్పి భయపడి నువ్వు ఆగిపోయావు అనుకో, దేన్ని ధిక్కరించినట్టు అయిపోతుంది? మనము ఈ ఆజ్ఞను ధిక్కరించినట్టు అయిపోతుంది. ఎందుకంటే యాంటీబాడీ ప్లాస్మా నీలో ఉంటే, అంటే నువ్వే జీవము గల దేవుని ఆలయమై ఉంటే, ఎవరి ఆలయం? మనము జీవము గల దేవుని ఆలయం. ఆనాడు ఇశ్రాయేలీయులు గృహం యొక్క ద్వారబంధంలో నుంచి బయటికి వెళ్తే మా రెస్పాన్సిబిలిటీ కాదన్నారు. ఈరోజు నువ్వే దేవుని ఆలయమైనప్పుడు, దేవుడే నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. కాబట్టి సంహారకుడు నిన్ను దాటిపోతాడు. ఇలాంటి సందర్భంలో దీనికి అంటే వ్యతిరేకమైన భావనలు వచ్చే అవకాశం ఉంటాయి కదన్నా. చెప్పండి, ఎలాంటి భావనలు? అంటే ఈ టైంలో ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో క్రైస్తవులైనప్పటికీ ఇతరులు ఎవరైనా సరే మన భారతదేశంలో ఉన్నాం. అయితే భారతదేశంలో ఉన్న మనకు భారతీయ చట్ట ప్రకారంగా మనకు సువార్త ప్రకటించడానికి వీలుండదు. ప్రేక్షకులు చూడండి, సువార్త ప్రకటించడానికి వీలుండదు. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క బాధ్యత ఏంటి? ఎలా ప్రకటించాలి? మంచి ఆలోచన. అంటే ఈ టైంలో వాళ్ళు ప్రకటించొద్దు అని చెప్తున్నారు. అంటే సమాజంలో కూడుకోవద్దు, కూడుకుంటే డిస్టెన్స్ పాటించాలి. దీనికి సంబంధించి మీరు అడుగుతున్న వర్షన్ ఏంటంటే కరెక్ట్గా నాకు తెలిసి అది రోమపత్రికలో ఉన్నటువంటి విషయం. అంటే అధికారులకు లోబడి ఉండాలి. మన భారత చట్టానికి కూడా లోబడి ఉండాలి. ప్రభుత్వానికి లోబడి ఉండాలి. బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటి? అది రెఫరెన్స్ రోమపత్రికలో 13 మీరు ప్రతి వారు కూడా చదువుతానండి, చూడండి ఒకసారి. ప్రతివాడు పై అధికారులు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఏది ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు. అంటే మీ వర్షన్ ఏంటిదంటే అధికారమును మనం ఎదిరిస్తున్నాము అనేది మీ వర్షన్. మంచి ప్రశ్న. వాస్తవానికి సువార్త ప్రకటించడానికి ఈ సందర్భంలో గనక మనం వెళ్తే అధికారమును ఎదిరించిన వాళ్ళం అవుతాం. కంటిన్యూషన్ లో ఏమంటారో చదవండి ఒకసారి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని
చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే మనం చేసేటటువంటి రాజ్య సువార్త ప్రకటించడం అనేది మంచి కార్యమా చెడ్డ కార్యమా? మంచి కార్యమైనప్పుడు వారికి మనము శత్రువులం కాము. ఒకవేళ వారికి శత్రువులం అయ్యామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో మతోన్మాదులు సువార్తను అడ్డుకుంటున్నారు, పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు, నానా రకాలుగా వేధిస్తున్నారు, ప్రార్థన చేసుకుని అసలు ఈ యొక్క కరోనాకు కారకులే దౌర్భాగ్యుల వల్ల. ఆ దౌర్భాగ్యుల వల్లనే ఈ కరోనా వచ్చింది. దేవునికి కోపం పుట్టించింది వీళ్ళే. ఇంకొక విషయం, ప్రభుత్వం చేయవారు అన్నారు. మీరు మంచి ప్రశ్న వేశారు. ఎవరు ప్రభుత్వం చేయవారు? దొడ్డిదారిలో వచ్చేవారా, ద్వారం ద్వారా వచ్చేవాడా? ద్వారం ద్వారా లంచములు ఇవ్వకుండా నీతిగా నిజాయితీగా ఓటును కొనుక్కోకుండా గెలిచినటువంటి వాడు రియల్ లీడర్, దేవుని చేత అపాయింట్మెంట్ చేయబడ్డ నాయకుడు అవుతాడు. ఈరోజు వచ్చినటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు? ప్రతి ఓటును కొనుక్కున్నారు, నోటిచ్చి. ప్రతి ఓటును ఎట్లా వచ్చింది? కొనుక్కున్నారు. ఒకనాడు యేసు ప్రభువుని ఏం చేశారు? బరబ్బాను విడుదల చేయండి, యేసు ప్రభువును సిలువ వేయండి అని కేకలేసింది ఎవరు? లంచం తిన్నోళ్ళ, నిజమైనటువంటి సాక్షుల వాళ్ళు కేకలేసినారు. ఈ 500కు తమ ఓటును వేసినటువంటి ఈ ప్రజలు ఎట్లా వేశారో అట్లాంటి వాళ్ళే ఆనాడు యేసు ప్రభువును సిలువ వేయించారు. అంటే దీన్ని బట్టి మనం క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ పరిపాలనలో ఈ ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి అంటే దేవునికి ఇష్టమైన రీతిలో ఏర్పడలేదు. ఒకడు అధికారంలోకి రావాలన్నా, అధికారంలో నుంచి పోవాలన్నా ఎవరి నియమం ఉండాలి? అది దానియేలు గ్రంథంలో క్లియర్ కట్గా రాయబడింది. ఒకసారి దానియేలు గ్రంథంలో మీరు చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయమా? 2వ అధ్యాయం 37వ వచనం. రాజ పరలోకమందున దేవుడు రాజ్యములను అధికారములను బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజయ్య ఉన్నారు. ఒకరు అధికారంలోకి రావాలన్నా అన్నమాట. 4వ అధ్యాయం అన్నమాట. 4వ అధ్యాయం 23వ వచనం చూడు. మహోన్నతుడగు దేవుడు 2వ వచనంలో, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజెప్పుట నాకు మనస్సు కలిగినని చెప్తూ 3వ వచనంలో, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వతము రాజ్యము. ఎలాంటి రాజ్యమైనది? శాశ్వత రాజ్యము. అంటే ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకరి ప్రభుత్వం రావాలన్నా, ఒకరి ప్రభుత్వం నుంచి పోవాలన్నా రాజ్య పరిపాలన మొత్తం కూడా దేవుని చేతిలో ఉంది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము. ఈరోజు కొందరు ఏం చేస్తారంటే, ఈ మధ్యలో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? తన ఆధిపత్యమును ఉపయోగించి సిఏఏ చట్టమును అమలు చేయాలని చూసింది. తన ఆధిపత్యమును ఉపయోగించి సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చడం రావడమే కాకుండా తన ఆధిపత్యమును ఉపయోగించి ఎన్ఆర్సి, ఎన్పిఆర్ తీసుకురావాలని చూశారు ఇప్పుడు. కానీ వీళ్ళను ఆ బ్రేకింగ్ పాయింట్ రాకుండా ఆగిపోవడానికి కారణం ఏంటిదంటే లాక్డౌన్. ఎందుకు లాక్డౌన్ వచ్చింది? ఆధిపత్యం మేం చేయాలనుకున్నారు, ఆధిపత్యం చేసేవాడు ఆపాడు. దీన్ని బట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజ్యము యెహోవాది. కీర్తనలు 90లో కూడా చూడండి ఒకసారి. కీర్తనలు 93 మొదటి వచనం ఏముంది అక్కడ? యెహోవా రాజ్యం చేయించుట. అంటే రూలింగ్ పార్టీ అంటారు.
ఈ ప్రపంచానికి రూలర్ ఎవరు? రూలింగ్ పార్టీ ఎవరు? యెహోవా. అకార్డింగ్ టు ఈ యొక్క వచనం ప్రకారంగా చూసినట్లయితే రూలింగ్ పార్టీ పరిపాలన చేసేది యెహోవా రాజ్యం చేయుచున్నాడు. అదే మాత్ర మరొక చోట రాయబడి ఉంది 94 కీర్తన 4వ వచనం. 94 అక్కడ లేదు. భూలోక న్యాయాధిపతి లెమ్ము 2వ వచనం. భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకును ప్రతిఫలిమ్ము. ఓకే. 95 కీర్తనలు 97 మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూలోకము ఆనందించును గాక. ఎవరు చేస్తున్నారు రాజ్యము? యెహోవా రాజ్యం చేయుచున్నాడు. కాబట్టి ఆ భూలోకం ఆనందిస్తుంది. మీకు విషయం చెప్తాను, గుడ్ ఇన్ఫర్మేషన్. ఏంటిదంటే దేవుడు రాజ్యం చేస్తే మలినమైనటువంటి నదులు నిగనిగలాడుతూ చల్లగా ప్రకాశించాయి. ఏమిటా నదులు? గంగానది. గంగానదిని ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల బడ్జెట్ దాన్ని కేటాయించడానికి ట్రై చేసింది. కానీ దేవుడు లాక్డౌన్ పెట్టించడం వలన ఆటోమేటిక్గా గంగానది మలినమైన గంగానదిని ఏ ప్రక్షాళన ఎవడు చేయకుండానే అది ప్రక్షాళన అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఓజోన్ పొరకు రంధ్రం పడ్డది అన్నారు. ఓజోన్ పొరకు రంధ్రం పడ్డప్పుడు దానివల్ల మనుషులకు ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఎప్పుడైతే మనుషులందరూ లాక్డౌన్ పాటించేలాగా దేవుడు చేశాడో ఓజోన్ పొర రికవరీ అయిపోయింది. అంటే భూలోకం ఆనందిస్తుంది. ఎవరి వల్ల? రాజ్యపాలన దేవుడు చేసినప్పుడు. ఇంకొక విషయము, గతంలో శాటిలైట్ ద్వారా ఫోటోలు భూమి మీద తీయాలంటే ఒక్క చెట్టు కనపడకపోయేదంటే, ఒక పుట్ట కనపడకపోయేదంటే, మొత్తం ఏ రకంగా కనపడేదంటే ఒక డస్ట్బిన్ లాగా కనపడేది. మన మున్సిపాలిటీలో అక్కడక్కడ కేటాయిస్తారు దేనికోసము? ఈ చెత్తను గ్యాదర్ చేయడం కోసం, చెత్తను డంపింగ్ చేయడం కోసం. డంపింగ్ యార్డ్ లాగా ఈ భూమి కనబడ్డది. కానీ లాక్డౌన్ సమయంలో ఫోటోలు తీస్తే ఎంత చక్కగా వచ్చినాయి అంటే ఫోటోలు, అంత చక్కగా వచ్చినాయి ఫోటోలు. కారణం ఏంటిది? భూలోకం ఆనందించింది కాబట్టి ఫోటోలు యాజిటీస్గా వచ్చింది. అప్పుడేంటిది? మలినమై ఉన్నది ప్రపంచం. అంటే యెహోవా రాజ్య పాలన చేస్తే ఆ రకంగా ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 99 కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యము చేస్తే జనములు వణుకును. జనములు గజగజ వణికిపోయి రోడ్డు మీదకి ఎక్కరు. దేవుడే రాజ్యం చేస్తే జనములు వణికిను. ఇంకా మనకు వేరే చోట్ల కనపడతారు, అధికారులు భీతిల్లుచున్నారు. ఈ రకంగా మనకు ఎన్నో రెఫరెన్స్లు మనకు కనపడతాయి. వాటి గురించి కాదు మనము ఇప్పుడు మనకు కరోనా సమయంలో దానియేలు కనుక ఉండి ఉంటే అన్న విషయం, దానికి కూడా అధికారంలోకి మనం దానియేలు గ్రంథంలో మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అది ఒకసారి కంప్లీట్ చేయాలి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మాట రాయబడిందండి. 26వ వచనము 2వ మాట. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనం 2వ మాట. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడని. హీ ఈస్ ద ఆఫీసర్. అంటే ఒకడు అధికారంలోకి రావాలన్నా ఆ అధికారి నియమించాలి, ఒకడు అధికారంలో నుంచి పోవాలన్నా ఆ అధికారి నియమించాలి. ఈ అధికారికే ప్రమేయం లేకుండా దొంగ నోట్లు వేస్తున్నారు, ఓట్లను కొనుక్కుంటున్నారు. అధికారికే ప్రమేయం లేకుండా, ఆ అధికారికి ఇష్టం లేదు. ఒక నోటును కొనుక్కోవడం దేవుని చిత్తం కాదు. నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి దేవుని మీద డిపెండ్ అయ్యి, దేవా నన్ను నిలబెట్టు, నేను నీ ప్రజల కొరకు సేవ చేస్తాను అని రావాలి లీడర్ అనేవాడు. ఈ ప్రజలు దేవుని గొర్రెలు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని గొర్రెలు.
ఈ గొర్రెల మందలో దొడ్డిదారిని వచ్చి కూర్చున్నాడు దేవుని సింహాసనం మీద. అంటే దేవుడు నిలబెట్టాల్సినటువంటి అధికారులు ఏ రకంగా అంటే మన భారతదేశానికి వచ్చేసి చూస్తే ఒక ఆరోపణ ఉంది భారత ప్రభుత్వం మీద. అది ఇప్పటికీ ఆ ప్రభుత్వం దానికి రెక్టిఫై చేసుకోలేకపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఆ బీజేపీ మీద ఒక నిందారోపణ ఉంది. ఏంటిదంటే బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వలన అధికారంలోకి వచ్చింది. అది ఎలా జరిగిందంటే 60 లక్షల ఈవీఎంలు కొనుక్కున్నారు మన వాళ్ళు. కానీ ఆ 60 లక్షల ఈవీఎంలలో 40 లక్షలు మాత్రమే ఎన్నికలకు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడున్నాయంటే ఎవరు సమాధానం చెప్పలేదు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పలేదు. ట్యాంపరింగ్ అయినాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలను తీసి మార్చడం కొరకు ఉపయోగించారు. అది ఎన్నికలైన తర్వాత మార్పు చేయడం జరిగింది, మార్చడం జరిగింది. ఇది జరిగిన సంఘటన అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఆరోపణలను తప్పు ఆరోపణలు అని ఖండించలేకపోయింది ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. లేదా అలా జరగలేదు అని చెప్పి నిరూపించలేకపోయింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ. అంటే ఏ రకంగా వచ్చినట్టు అంటే నువ్వు ఖండించలేకపోయినావు అంటే అర్థమేంటిది? దొంగదారిలో వచ్చినట్లే. దొడ్డిదారిలో వచ్చి దేవుని యొక్క ప్రజలను పరిపాలిస్తానంటే దేవుని ప్రజలు ఎవరు? ఈ ప్రపంచంలో దేవుడు వ్యవసాయం వేశాడు. ఈ వ్యవసాయంలో నువ్వు దొడ్డిదారిలో వచ్చి పరిపాలన చేస్తానంటే ఈ ప్రపంచమే ఆయనది, దాని ఓనర్ ఆయన ఎట్లు ఫీల్ అవుతాడు? రాణిస్తారా? యేసుతో ఉన్న నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. ప్రాణం పెట్టే గొర్రెలు కాకుండా ప్రాణం తీసే గొర్రెలు, ప్రాణం తీసే తోడళ్ళు వచ్చి పరిపాలన చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఆయన మొదలు పెడతాడు. ఊరుకుంటాడా? అలాంటి వాళ్ళను పట్టుకోవడం కోసమే కరోనా బయలుదేరింది. ఈ కరోనా బయలుదేరినప్పుడు లోపల గొర్రెల మందలో దొంగ ఉన్నప్పుడు ఆ దొంగను పట్టుకోవడం కోసం ఆ యజమాని వెతుకుతున్నప్పుడు గొర్రెలను ఏమైపోతాయి? చెదిరిపోతాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అంటే కరోనా ఎవరిని పట్టుకోవడానికి వస్తుంది? దొంగను పట్టుకోవడానికి వస్తుంది. అఫ్కోర్స్ నాకు రాదని నేను చెప్పలేను, నీకు రాదని నేను గ్యారెంటీ ఇవ్వలేను. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే బయలుదేరింది దానికోసం, వారి కోసం. అటువంటి టైంలో అది ఏ రకంగా ఎత్తులో ఎదురైతే మనకు తెలియదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటిదంటే దేవుని పనిని ఆపకూడదు. ఇక్కడ చెప్పబడుతుంది అధికారి అయి ఉన్నాడు అని చెప్తూ తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు, నువ్వు తెలుసుకునే వరకు 7 కాలము ఆయన తెలుసుకునే వరకు అని చెప్పడం జరిగింది. అంటే ఈ రకమైనటువంటి సంఘటనలు చూస్తాం. సో ఇటువంటి టైంలో కనుక దానియేలు గారే ఉంటే సువార్తను ఆపేవాడా, ప్రార్థన చేయడం ఆపేవాడా? రాజు వచ్చి ముమ్మారు ప్రార్థన చేసేవారు వీళ్ళు, దానియేలు గారు వారు ప్రార్థనను ఏ రోజు ఆపుతారు? శాసనాలు చేసిన శాసనాలు ధిక్కరించారు. మరి మీరు నాకు ముందు క్వశ్చన్ వేస్తారు, అలాగని చెప్పేసి మరి అధికారులను ధిక్కరించాలంటే వాళ్ళు చెప్పేది రాగైనప్పుడు, వాళ్ళు దొంగగారిలో నియమించబడ్డ అధికారులు అయినప్పుడు, లంచం ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు అధికారులు కాదు. ఈ సందర్భంలో ఒకటే, ఇప్పుడు ఏ విధంగా అధికారం వచ్చినప్పటికీ కరోనా అనేది ఒక భయంకరమైన వ్యాపిస్తుంది. అలాంటి సందర్భంలో వారు ఎవరైనా సరే దాన్ని కట్టడి చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి మనం అంటే అనుకూలించేటట్టు ఉండాలా లేదా దాన్ని వ్యతిరేకించాలి? ఒక క్రైస్తవుడిగా చెప్పాలనుకుంటే మనకు ఎగ్జాంపుల్గా నిర్గమకాండంలో మనం చాలా విషయాలు తెలుస్తాం. ఎందుకంటే ఈజిప్టులో వడగళ్ళు పడ్డప్పుడు ఇశ్రాయేలీయులు కూడా పడాలి కదా వడగళ్ళు. ఆలోచించండి. మనం నిర్గమకాండంలోకి వెళ్తే మనకు ఆ విషయం చాలా బ్రీఫ్గా మనం తెలుసుకుంటాం. వడగండ్ల మ్యాటర్ తెలుసుకుంటే 9వ అధ్యాయంలో 24వ వచనం 23 నుంచి 22 22 నుంచి
యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి ఐగుప్తు దేశమందలి మనుషుల మీద మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగే వడగండ్లతో కలిపిన పిడుగులను బహు బలమైన వాయను. ఐగుప్తు దేశమంతా అది రాజ్యం మొదలుకొనిది. అలాంటి ఇప్పుడు అంటున్నారు కదా, ఇటువంటి రోగం ఇప్పుడు చూడలేదు అంటున్నారు చూసారా? ఆ రకంగానే అక్కడ అలాంటి వడగండ్లు ఇంకెప్పుడు కూడా రాలేదంటే ఇక ముందు రాదు. చూడండి కంటిన్యూషన్. ఐగుప్తు దేశము అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ వాటికి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్న యావత్తు నశింపజేశాను. పొలంలో ప్రతిదీ కూడా కూరలు చెడగొట్టెను. పొలంలో ప్రతి చెట్టు విరగొట్టెను. అయితే అయితే ఇశ్రాయేలీలో ఉన్న గోషేను దేశంలో ఇశ్రాయేలీలో ఉన్నటువంటి గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇదంటే యాక్సిడెంటల్ గా జరిగింది అనుకోవచ్చు. జంతువులను కూడా తప్పించాడు. ఇశ్రాయేలు జంతువులు కూడా తప్పించాడు దేవుడు. ఇదే 9వ అధ్యాయంలో మనం చూస్తే మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగజేశాను. అయితే యెహోవా ఇశ్రాయేలీయులను 4వ వచనం. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తుల పశువులను వేరుపరిచాను. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రీయుల దేవుడైన యెహోవా యెహోవా శిరస్సుచున్నాడని ఫరోతో చెప్పినప్పుడు ఫరో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంతవరకు నిజం ఇది మనకు చక్కగా వాళ్ళ చూడు ఒకసారి చూద్దామని చెప్పేసి ఆయన విచారణ చేస్తే 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. పశువులు ఇది కూడా యాక్సిడెంట్ అనుకోవచ్చు, ఇది కూడా యాక్సిడెంట్ జరగవచ్చు అని చెప్పవచ్చు. కానీ మిడతల సంగతి చూసుకున్నప్పుడు మిడతలు 5లో ఇశ్రాయేలు రాలేదు. అంత మాత్రం కాకుండా 3 days చిన్న చీకటి, ఒక మనిషి ఒకరి దగ్గర కదలకుండా చీకటి ఏర్పడింది. అలాంటి చీకటి ఏర్పడడానికి కారణం ఏంటిదో 10వ అధ్యాయంలో చెప్తారు. ఒకసారి చూడండి. 10వ అధ్యాయము మనకు మిడతల గురించినటువంటి విషయం చెప్తూ 9-19 వచనం. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పొడమటి గాలిని విసరజేయగా అది మిడతలను కొంచెంపోయి ఎర్ర సముద్రం పడవేశామని చెప్తూ 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చక్కని చీకటి కమ్మును. మోసే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదట. 3 days అంటే ఒకరినొకరు కనుగొనలేకపోయారు. ఆయన ఎక్కడున్నాడో ఈయన ఎక్కడున్నాడో ఒకరినొకరు తాకలేకపోయారు. చూడండి అక్కడ. అయినను ఇశ్రాయేలీయులు ఎవరు తానున్న చోటు నుండి లేవలేకపోయాను అని చెప్తూ, అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసంలో వెలుగు ఉండేను. వండర్ఫుల్ కదా. మరి ఇశ్రాయేలీయులకు అంత భద్రత ఇచ్చినప్పుడు, ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు దేవుడు అంత భద్రత ఇచ్చినప్పుడు, ఈ టైంలో ఈ దేవుడి కొరకు బ్రతకాలని నువ్వు అనుకుంటే నీకేది భద్రత అనగా ఖచ్చితంగా భద్రత. ఆనాడు దేవుని కొరకు దేవుని పక్షాన నిలబడ్డ అటువంటి మరి భక్తులను చూసుకుంటే మోషే గారిని తీసుకున్నా, దానియేలు గారిని చూసుకున్నా,
ఏలియా ప్రవక్తను తీసుకున్నా, ఎలీషా గారిని చూసుకున్నా, ఇంకా మనం ఎవరిని తీసుకున్నా కూడా కొత్త నిబంధనలో వచ్చేసరికి మొదటి శతాబ్దపు అపోస్తలులను తీసుకుంటే ఎగ్జాంపుల్ గా మనము పౌలు గారు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్ర మార్గం గుండా వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడపగిలి ఏమైంది? ఓడపగిలి 3 days సముద్రంలో గడిపాడు. ఆయనకు అనేకమైన విపత్తులు వచ్చినాయి. ఆయన స్వయంగా చెప్తారు ఆ విపత్తుల గురించి. ఒకసారి పౌలు గారు చెప్తుంటుంది విపత్తు, ఆయనకు ఎదురైనటువంటి విపత్తు. 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదువుకున్నాం. 24 యూదుల చేత 5 మార్లు, ఒక్కటి కాదు 2 కాదు, ఆ 23 చూస్తే వెరివాని వల్ల మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడి మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. ఈ రోజు దేవుని వాక్యం కోసం ఎంతమంది పాస్టర్లు చెరసాల వాడొచ్చి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నాడు బ్రదర్, వాడొచ్చి మైక్ పెట్టొద్దు అంటున్నాడు బ్రదర్, వాడొచ్చి ప్రార్థన చేయొద్దు అంటున్నాడు బ్రదర్, అందుకే ప్రార్థన చేసుకుంటున్నా బ్రదర్, అందుకే ఇక్కడ భయపడుకుంటున్నా బ్రదర్, అందుకే ఇలా అంటున్నా బ్రదర్. వాళ్ళు భయపడలేదే, చెరసాలకు తీసుకోపోతావా, రెడీ టు డై ఫర్ క్రైస్ట్ అన్నారు వాళ్ళు. అంటే చెరసాలకు తీసుకోపోతావా, చావు తీసుకోపోతావా, చావడానికి రెడీ. కానీ రాజ్య సువార్త మొదటి శతాబ్దంలో వారు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యం ఇక్కడ ఇది నుంచి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చెప్పినటువంటి మాట ఏమంటే ఒకసారి చూడండి. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 19వ వచనం. వాళ్ళు ఏమంటున్నారు? 18వ వచనం వాళ్ళు ఏమంటున్నారు? మొత్తం మాదిరి ఏమంటున్నారు? ఇప్పుడు వారిని పిలిచి వారిని పిలిచి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని, బోధించకూడదు, ఇక్కడ ప్రచారం చేయకూడదు, ఇక్కడ వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు ఏమన్నారు? పేతురును యోహాను వారిని చూసి ఏమన్నారు? దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మీ మాట ఏమన్నా? దేవుని మాట దేవుని మాట ఏమని చెప్పుకోండి. 19 సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, రాజ్య సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 15:16 సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించండి అనేది ఒక ఆజ్ఞ. ఈ దేవుని మాట వింటా కరోనా వచ్చింది, బయటికి చేస్తావు కాబట్టి ఇంట్లోకి వెళ్ళొద్దు, సువార్త చేయొద్దు అని చెప్పినటువంటి ప్రభుత్వాల మాట లేకపోతే ప్రజల మాట వింటావా? మీరు నో ప్రాబ్లం కాదంటే ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలు పాటించి సువార్తకి వెళ్ళి. మీరు అడిగిన ఇంతకుముందు ప్రశ్న, గవర్నమెంట్ వ్యతిరేకంగా మనం పోకూడదు కదా అంటే, నేను గవర్నమెంట్ వ్యతిరేకంగా పోమని చెప్తలేను, కానీ గవర్నమెంట్ చెప్పినటువంటి సూచనలు పాటించండి. ఎలాంటి సూచనలు? మాస్కులు ధరించమంటున్నాడు, ప్రాబ్లం లేదు, ధరించండి. శానిటైజర్ వాడండి, ప్రాబ్లం లేదు. డిస్టెన్స్ పాటించండి, ఉండండి డిస్టెన్స్, ప్రాబ్లం లేదు. కానీ చెయ్యాలి చెయ్యాలి. ఏంటిది అప్పుడు? దేవుని రాజ్య సువార్త ప్రకటించడం అర్జెన్సీ. సువార్త ప్రకటించడం ఎంత ఇంపార్టెంట్ వర్క్ అంటే దీనికి మించిన వర్క్ ప్రపంచంలో లేదు. సువార్తను ప్రకటించవలసినంత అవసరం వచ్చింది. సువార్త అవసరం ఇప్పుడు. కాబట్టి మిత్రులారా, మీ స్థాయిలో మీ పరిధిలో సువార్త ప్రకటించడానికి బయలుదేరండి. మీ గుప్పిళ్ళు ఇవ్వండి, దొంగలకి ఇవ్వకండి. ఒకరు ఒక చర్చికి వారానికి 10,000 మంది పోతారు. ఈ 10,000 మంది ఆయనలాగా నా కష్టాలతో 10,000 మంది నా విశ్వాసం, నేను రక్తం పెట్టి కొనుక్కున్నాను అని ఫీల్ అయిపోయి ఎకరాల ఆస్తులు సమకూర్చుకుంటూ పోతున్నారు.
ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ధనం దేవుని దగ్గర పోతుందా చెప్పాలి? చేరదు. అలాంటి విషయాలు తమ ధనాన్ని, తమ ప్రాణాన్ని, తమ కష్టాన్ని, తమ దేశాన్ని, తమ బంధువులను అందరిని వదిలిపెట్టేసి దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం అది నమ్ముకొని వదులుకొని బ్రతుకుల క్రీస్తు సావైతే రాకుడు పరుగోపరుడు ఇతర దేశాలకు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. మరి ఈ రోజు ఏం చేస్తున్నాము? ఒక ఆదివారం గుడికి వెళ్ళడం, ఆ దొంగకు కానుకలు ఇవ్వడం, ఆ దొంగకు కానుకలు ఇవ్వడం, ఆ దొంగ తేరగా అనుభవించడం, వాడే దైవం సంస్కృతిలాగా కట్టే బాధ. నేను ఎందుకంటే ఈ మాట అంటే ఈలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే అననీయ సత్సరంలో తీసుకుపోయి పొలం డబ్బులు ఇస్తే అలాగే పెద్దలందరూ వాళ్ళ అక్కర్ల వాళ్ళని పంచుకున్నారు. వారి అక్కర్ల కొలది తమ చరస్థిరాస్తులన్నీ అపోస్తలుల పాదముల మీద పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పంచుకున్నారు. వారి అక్కర్ల కొలది పంచారు. మరి ఈ రోజు అక్కర్ల కొలది పంచే పాత్రలు కనబడుతున్నదా చెప్పండి? అలా పంచరోజు వీడు ఎక్కడ పాస్టర్ ముసుగులో వచ్చిన దొంగ. ఎందుకంటే ఇప్పుడు చర్చిలో 10,000 మంది ఉన్నారు, వాళ్ళు కానుకలు ఇచ్చారు, 10,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు నిజాయితీ ఖర్చు పెట్టాలి. నేను ఖర్చు పెడుతున్నా, అందరికీ జీతాలు ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా నువ్వు అని చెప్పవచ్చు. ఏమి ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఎట్లా అందుతున్నాయి? నేను దేవుడికి చెప్తా చెప్పుకున్నటువంటి గవర్నమెంట్ 2 కోట్ల ఇచ్చిన సిగ్గు లేకుండా కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుంటే 2 కోట్ల రూపాయలు ఒక మహానుభావుడు సిగ్గు లేకుండా సిగ్గు అనేది లేకుండా ఎవరికి ఇచ్చిండు? తెలంగాణ గవర్నమెంట్ విరాళంగా ఇచ్చిండు. మరి క్రైస్తవులు ఆడుతున్నారు సహోదరులు, వాళ్ళ గురించి ఆలోచించాలి. ఈ సిగ్గు లేని ఆలోచించలే. వీరికి కష్ట సుఖాలన్నీ మొత్తం మర్చిపోయాడు, కళ్ళు నెత్తికెక్కిపోయాయి, ఆమె వచ్చేసింది. ఇలాంటి వాళ్ళు బైబుల్ బహిష్కరించింది. వాళ్ళు దైవ సేవకులు కాదు. ఇంకో వాళ్ళ పేరు భలేగా ఉంటుంది. కపాలం టెంపుల్ పెట్టుకుంటారు. ఎవరైనా సిగ్గు లేకుండా పుర్రే కపాలం టెంపుల్ పెట్టుకుంటారు పేరు. ఇంకోటి ఇదేమి చర్చి, దాని పేరు ఏమి చెప్పండి? ఇదేమి చర్చి అని చెప్పుకుంటూ పేర్లు పెట్టారు. అంటే చర్చి పేరు ఏం పెట్టాలి అనేది కూడా తెలియకుండా ఉంది పరిస్థితి. చర్చి పేరు కూడా ఏం పెట్టాలి అన్న విషయము తెలియకుండా ఉంటుంది. సో మనం గమనించాల్సిన విషయాలు చాలా ఇలా లోపాలు మనలో ఉన్నాయి. మనలో అంటే మనలో కొందరిలో ఉన్నాయి. వాళ్ళు చేయబట్టే ఈ కరోనా వచ్చింది. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు పౌరులు లాంటి వాళ్ళు కాదు, శిష్యులు లాంటి వాళ్ళు కాదు, పేతురు లాంటి వాళ్ళు కాదు. నిజాయితీ కలిగిన సేవ లేదు, నిజాయితీపరమైనటువంటి సేవ లేదు. మనం చూస్తే ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు గారు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఒకసారి మనం చూస్తే, దేవుని మాట మాట న్యాయమా అని చెప్పేసి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఒక మాట కంప్లీట్ చేద్దాం. దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమో, ఏం చేసుకోకండియా. రాజ్య సువార్త ప్రకటించడం మా డ్యూటీ. మేము చేస్తాం, మేము ప్రకటిస్తాం. దాన్ని ఆపే అధికారము, దమ్ము, ధైర్యం మీకు ఉంటే ఆపుకోండి. మన తరపున దేవుడు దిగుతాడు నిలబడబడితే. నువ్వే బయటికి వెళ్ళకుండా తేరగా తిరుగుతూ 3 పూటలు బొర్రలు పెంచుకుంటా దేవుడు ఎప్పుడు దిగుతాడు? దేవుడు ఎప్పుడు దిగుతాడు? నేను క్రిటిసైజ్ చేయడం అంటే మార్చుకోండి అంటున్నాను. అందుకే నేను కోపం వచ్చాను. ఇక్కడ మనం కొరింథీ పత్రికలు చూస్తే పౌలు గారు చూడండి, ఎందుకో అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు పొంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, అనేక మార్లు ప్రాణాపాయం. ఎక్కడన్నా ఒక్క ప్రాణాపాయం తప్పింది? ఓ చిన్న యాక్సిడెంట్ అయిపోయింది, ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది, అందరూ ప్రార్థన చేయండి. ఓ ఈ చోట మోట బచ్చగారు అసలు అనేక ఆలోచించాలి.
దేవుని మీద నీకు నిజమైన భక్తి ఉంటే మనం ఇలాంటివి కాన్సన్ట్రేషన్ పెట్టాం మనుషుల వైపు చూడచ్చు. పౌలు గారు చూస్తున్నారు కంటిన్యూషన్లో అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ, ఒకటి కాదు 2 కాదు, అన్యజనుల చేత మతోన్మాదుల చేత ఈ యొక్క ఉగ్రవాదులు ఉన్నారు కదా, భక్తి ముసుగుల భక్తి 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 అంటారు. ఏం భక్తి పిచ్చోళ్ళకి నాకు అర్థం కాదు. ఈ మతోన్మాదులు అది భక్తియా? కొట్టడం భక్తియా? ఒకరి బలంగా బొట్టు పెట్టడం భక్తియా? అది ఎంజాయ్మెంటా? భక్తి అంటే ప్రేమతోటి గెలవాలి, బెదిరించి కాదు. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మరు ఓడపగిలి శ్రమపడి తిని, చూసారు 3 సార్లు ఓడపడలేదు, అయినా శ్వాస, అందరు కలిసి దెబ్బలు కొట్టారు, అయినా శ్వాస ఆపలేదు, యూదులు కొట్టారు, అయినా శ్వాస ఆపలేదు. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ చూసుకుని చూడండి ఇంకా కంటిన్యూషన్. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి, అనేక పర్యాయములు ప్రయాణములను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన దొంగలు కూడా కొట్టి దోచుకొని దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్యజనుల వలన, అంటే సొంత వాళ్ళ కూడా ఫేస్ చేసేది. నువ్వు ఎందుకురా శ్వాస బతుకుతావు, ఎందుకురా దేవుడు అని తిరుగుతావు. స్వజనుల వల్ల ఆపదలను, అన్యజనుల వల్ల ఆపదలను, పట్టణములో ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరి వలన ఆపదల్లోనూ ఉంటుంది. దేవుని పేరు చెప్పి మోసం చేశారు. నాకు ఒకసారి బ్రదర్ మీ గురించి రక్షణ టీవీలో వాక్యం విన్నాం, చాలా బాగుంది, మీకు ఇన్నోవా కార్ పంపించమని కొనియమని చెప్పేసి మాకు దుబాయ్లో ఉన్నటువంటి తెలుగు సంఘం వాళ్ళు డబ్బులు పంపించారు, మీకోసం ఏం కొనమంటారా అని చెప్పేసి చెప్పారు. కపట సహోదరు, నేను నిజమే కదా దేవుని చెప్తారు కదా, నా వాక్యం అంత బాగుందేమో అనుకో చెప్పేసి, అంతే దేవుని ఆ వాక్యం ద్వారా పట్టుకున్నాడేమో అని చెప్పేసి నిజమే అని అనేసి నేను సరే అని వాళ్ళు చెప్తే గైడ్ తిరిగి వాళ్ళు డబ్బులు పంపమన్నారు. అప్పుడు ఏ పెట్రోల్ డీజిల్ కోసం కావాలి, విజయవాడ దాకా వచ్చింది బండి, మీరు పంపడానికి రెడీగా ఉంది, బట్ ఒక 5,000 పంపమన్నారు. సరే అని చెప్పేసి 5,000 కదా అని పంపేశాను. తర్వాత నుంచి ఫోన్ లేదు, ఏం లేదు, ఇదిగో వస్తా అదిగో వస్తే ఇంకో 5,000 పంపారు. బండి ఇక్కడ ఆగినా అక్కడ ఆగినా ఇక్కడ ఆగినా మోసం చేశారు. 5,000 మోసపోయాను. కపట సహోదరుల ఆపదలోను, ప్రయాసముతోను, కష్టముతోను, తరచు జాగరణములతోను, జాగరణ మొదలు ఏం చేస్తున్నారు, చర్చిలో 4 గోడల మధ్య కూర్చొని ఆన్లైన్ ప్రేయర్. ఈ జాగరణ ఆ జాగరణ వేరు. దేవుడి సేవలో నువ్వు నిద్ర కోసం ప్రయాసపడితే అది నిజమైనటువంటి ఆలయం. ఇంట్లో కూర్చోనో చర్చిలో కూర్చోనో పాటలు కొట్టుకుంటూ భజనలు కొట్టుకుంటూ నువ్వు చేస్తే అది ఎట్లా జాగ్రత్త అయితే దీనికి దానికి పోలిక కదా. ఇది ఒరిజినల్ ఆలయం. ఉపవాసం వసించిన కూడా సంఘటనలు ఉన్నాయి, బైబిల్ క్లియర్గా చెప్తారు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ భోజనం ఇతరులకు పెట్టాలి, అవన్నీ కూడా విషయాలన్నీ కూడా మనకు తెలుసు. అది నిజమైనటువంటి ఉపవాసం. అది మళ్ళీ ఉపవాసం అన్నట్టు బయట వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి. ఎన్నో సృష్టించండి విషయాలు బైబిల్లో ఉన్నాయి. అంటే మనకు కొన్ని విషయాలు తరచుగా జాగరణలతోనూ, కష్టములతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచు ఉపవాసం. ఆకలి ఇప్పుడున్నటువంటి సేవకులు ఎంతమంది ఆకలి ఉంటున్నారు చెప్పండి. సేవలో వచ్చే వాళ్ళు ఎలా వస్తున్నారంటే జాబ్ దొరకకపోతే డైరెక్ట్ సేవకు వచ్చేస్తుంది ఒకడైతే. అక్కడ వస్తారు. అంటే ప్రజల చేత రిజెక్ట్ చేయబడ్డాడు, పనికిరాడు అనుకున్నప్పుడు పనికి వస్తే మాత్రం అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇవ్వలే. ఇచ్చారా? ఇస్తే ఇవ్వకుండా ఎక్కడ పోయిండు? లోకంలో అందరూ పనికిరావు జీరో చివరికి తను ఇష్టపడ్డ అమ్మాయి తనను అని నిరాకరించినప్పుడు అప్పుడు హార్ట్ పగిలిపోయి
అప్పుడు వస్తాడు విరిగిన మనసుతో నీ దగ్గరకు వచ్చిన కదా, విరిగిన హృదయంతో అలక్ష్యం చేసి దేవుడు కాదు అంట. అదే ఫస్ట్ రావచ్చు కదా, రారు. అది మానవ యొక్క నైజం అయిపోయింది. మరలా ఇంకోటి సేవకు వచ్చినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చొని సంవత్సరంలో ముచ్చట్లు పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచనతోటి ఈ ముచ్చట్లు అంటే వాడు అక్కడ తిన్నాడు బుర్ర సరిపోదని చెప్పేసి సేవ పేరు వచ్చి ఇక్కడ వీళ్ళ బుర్ర తినేస్తారు. సేవ అంటే రిటైర్మెంట్ టైంలో సంవత్సరంలో పనికి రావు అని చెప్పి టైంలో వచ్చి పని చెప్తాను, పని చేసే టైంలోనే చేయాలి. అవన్నీ పడిపోయిన తర్వాత వచ్చినట్టు రోషన్ టైంలో వచ్చి కాంప్రమైజ్ అయ్యే టైంలో వచ్చి నిన్నొక్కరు చేయబడుకొని తీసుకుపోయే టైంలో వచ్చి అప్పుడు సేవ చేస్తానంటారండి కదా. అలాంటి సేవ దేవుని దృష్టిలో సేవే కాదు. రిటైర్మెంట్ చేసి దేవుని సేవ వచ్చినటువంటి వాళ్ళు సేవ అని చెప్పినటువంటి వాళ్ళు చేసే సేవ అనబడదు. క్లియర్ గా చెప్తాను. ఒకవేళ సేవ అనబడుతుంటే నాతో డిబేట్ రావచ్చు. ఏ రకంగా మీరు సేవ చేస్తున్నది, సేవ అనుభవంలో ఏ రెఫరెన్స్ ప్రకారం ముసల్తనంలో వచ్చి సేవ చేయాలంటే వయస్సులోనే నీ యవ్వన ప్రాయం వల్లే దేవుడు సృష్టికర్తను వెతుకొని చెప్తున్నప్పుడు కాళీమయ్యాలని చెప్పినప్పుడు ఆ కాళీ మోసపోయి వదిలేసి వచ్చి ఈ మోసం దేవుడికి బాధపడిపోతున్నాడు. దేవుడికి బాధ కాదు, దేవుడికి బాధ మాత్రం కదా. ఇది మనం ఆలోచించాలి. కంటిన్యూషన్ లో చెప్తాడు, ముగింపుకుంటున్నాం. దిగంబరత్వంతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకా ఇవి కాక సంఘములను చింతన ఉంది. సంఘాల గురించిన చింతన మనకు ఉంటే మీకుంటే మనం ఏం చేస్తాము? కరోనా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉండకుండా రాజ్య సువార్త మీద మనం దృష్టి పెడతాం. ఎవరి మీద దృష్టి పెడతాం? దేవుని మీద. దేవుని యొక్క రాజ్య సువార్త. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అర్జెన్సీ అంటే ఈ టైంలో కనుక మనం ప్రకటించడం కంప్లీట్ చేస్తే అది మన మీద భారం పెట్టాడు. మనం చేస్తామన్న నమ్మకం దేవునికి ఉంది. దీన్ని మనం కంప్లీట్ చేస్తే ఆయన మార్గం సరళం చేస్తున్నాం. రాజ్య సువార్త ప్రకటించబడకుండా ఆయన రాడు. ఆయన వస్తే కదా ఎవడు అపవాది అంతమయ్యేది తన దేవుడు తన ఊపిరి చేత దాన్ని సంహరిస్తారు. అంటే వాడు సంహారం చేయబడాలంటే రాజ్య సువార్త కంప్లీట్ కావాలి. ఇది కంప్లీట్ కావాలంటే ఆది అపోస్తలులు చేసినట్లు, మిషనరీలు చేసినట్లు మనము మన శిరస్సును నమ్మి ఆయన సేవ పరిచర్యలో పెట్టాలి. ఆ సువార్తను ప్రకటించాలి. అప్పుడే కంప్లీట్ చేయాలి. అయ్యా బయట కరోనా ఉంది, అరే కరోనా ఉంది కరెక్టే, ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు పాటించు. దేవుడి అయ్యా బయట మతోన్మాదులు ఎదురవుతున్నారు, ఆ కానివ్వండి ఎన్ని కేసులు పెడతారు, ఆ చేయండి, ఎంతమంది జైల్లో పెడతారు. ఆ రోజు పెట్టలే పౌరుషులు మరి జైలు బంధించిన వాళ్ళు పాటలు పాడలేదా? పాటలు విన్న ఖైదీలు మారలేదా? చెరసాల సమాధానం ఎదరలేదా? వారు విడుదల జరగలేదా? ఈరోజు విడుదల దేవుని కోసం హింసింపబడవా? దేవుని కోసం హింసింపబడవా? దేవుని కోసం జీవించడానికి రావా? దేవుని దోచుకోవడానికి వస్తున్నాం. ఆలోచించాలి. ఇంకొక విషయం, కరోనా గురించి మనం ఎట్లా తప్పించబడతాము అనేది ఒక ప్రశ్న. మనము దాని కీర్తన గ్రంథంలో 91 ఒకసారి చూడండి. మీరు ఇందులో ప్రశ్న అసలు లేవనెత్తారు. 91వ కీర్తన 10వ వచనం. నీకు ఏ అపాయము రాదు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా. ముందు మనకు 7వ వచనం కూడా 7వ వచనం
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది పడినను, అపాయము నీ యొద్దకు రాదు. ఈ వర్డ్ ఎంతవరకు గ్యారెంటీ వర్డ్ ఇది మనకు వర్తిస్తుంది కదా. ఈ వాక్యం మనకు వర్తిస్తుంది. అంటే ఎంతవరకు గ్యారెంటీ? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ దీన్ని తయారు చేసిన కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది, వారంటీ ఇస్తుంది, సర్వీస్ వారంటీ, ఆ వారంటీ, ఈ వారంటీ ఇస్తుంది. అలాగే కీర్తన 91లో ఉన్నటువంటి ఈ మాటలు ఎంతవరకు గ్యారెంటీ? ఇది ఎవరి కోసం రాయబడ్డాయి? మనకు వర్తిస్తుందా? ఈ సమయంలో ఈ వాక్యాలను సేవ్ చేస్తుందా? ప్రమాదం నుంచి రక్షిస్తుందా? కరోనా నుంచి రక్షిస్తుందా అనేది మనకు ఆలోచించాల్సిన విషయం. అయితే బైబిల్ గ్రంథంలో ఎంతవరకు ఈ వాక్యం గ్యారెంటీ అంటే యేసుప్రభువు వారు చెప్తారు. మత్తయి సువార్తలో ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించు, అవి నెరవేరే వరకు దానిలో నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు. అంటే దేవుని వాక్యం ఎంతవరకు గ్యారెంటీ అంటే చెప్పండి. ఆకాశం గతించిపోయినా పోతుంది కావచ్చు, భూమి గతించిపోయినా పోతుంది కావచ్చు, కానీ భూమి ఆకాశాలు పోయిన తర్వాత నువ్వు నేను ఉంటావా అంటే ఉంటావని వాక్యం. ఎందుకంటే ఏ తెగులు గుడారము సమీపించదు అన్నాడు. గుడారం అంటే మళ్ళా ఆనాడు ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ద్వారబంధాలను పెట్టుకున్నాడు. మరి ఈ రోజు క్రీస్తే మనలో ఉన్నప్పుడు, క్రీస్తు రక్తమే మనలో కలిగినప్పుడు, ఆనాడు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూసి వెళ్ళినటువంటి మరణదూత ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నిన్ను చూసి నీలో ఉన్నటువంటి క్రీస్తు రక్తాన్ని చూసి ఎందుకు పక్కకి వెళ్ళిపోదు? ఒకవేళ వెళ్ళదు అనుకుంటే బైబిల్ తప్పైతుంది. ఒకవేళ క్రైస్తవులకు కరోనా వచ్చింది అనుకున్నప్పుడు, ఒకవేళ నిజంగా బైబిల్లో ఈ మాట కాపాడాలనుకున్నప్పుడు, మంచి మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు అమెరికాలో క్రైస్తవ దేశం అలాంటి అమెరికాలో కరోనా వల్ల లక్షల మంది ఇప్పుడు చనిపోతున్నారు. ఇటలీ కూడా అక్కడ పోపు ఉన్నటువంటి ప్రదేశం. అలాంటి పోపు ఉన్నటువంటి ప్రదేశంలో వేల మంది చనిపోయారు. ఎలా చేయగలిగారు? ఎందుకు ఈ వాక్యం వాళ్ళని కాపాడలేకపోయింది? వాళ్ళు క్రైస్తవులే కదా. అంటే వారు తమ మనస్సులో దేవునికి చోటు చేయరాని కార్యాలు చేశారు. వాక్యానికి చోటు ఇవ్వలేదు. ఎలా చెప్పగలరండి? గాడ్ బ్లెస్డ్ అమెరికా అని పిలువబడ్డాక ఎట్లా చెప్తున్నారు అన్నమాట? అంటే ఒకప్పుడున్న అమెరికా వేరు, ఇప్పుడున్నటువంటి అమెరికా వేరు. ఒకప్పుడున్న అమెరికాలో స్కూల్లో బైబిల్, హోటల్లో వెళ్ళిన బైబిల్, మీరు ఎక్కడికి ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా బైబిల్. కానీ ఇప్పుడు పోయి చూస్తే బైబిల్ కాలిఫోర్నియాలో, అందుకే ఏమైపోయింది? కాలిఫోర్నియాలో ఏం చేసేసారు? బైబిల్ నిషేధించేశారు. న్యూ జెర్సీలో చర్చిలో అంటే దేవుడు ఉండాల్సిన చోట మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అపవిత్రం చేసేస్తున్నారు. మరి అలాంటప్పుడు తీర్పు ఎక్కడి నుండి మొదలవుతుందని రాయబడిన బైబిల్లో? దేవుని ఇంట నుండి బయలుదేరుతుంది. ఇక్కడ ఎక్కువ పాయింట్, ఏ తెగులు కూడా సమీపించదు అనేది అనుకున్నాం, చెప్పుకున్నాం, బైబిల్లో ఉంది కదా. అక్కడ ఇశ్రాయేలు ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి గుడారం అదైతే ఈ గుడారం ఇది ఇప్పుడు ఉన్నటువంటి గుడారం కనుక ఆ గుడారంలో సమీపించకుండా మరణదూత వెళ్ళిపోతే ఈ గుడారంలో సమీపించకుండా మరణదూత ఎట్లా వెళ్ళిపోతుందంటే అక్కడ రక్తాన్ని చూస్తుంది, ఇక్కడ రక్తాన్ని చూస్తుంది. ఇక్కడ ఉన్న రక్తాన్ని గొర్రె పిల్లది, అక్కడ ఉన్న రక్తాన్ని గొర్రె పిల్లది. ఆ ద్వారం ఉన్న రక్తాన్ని ఏ గొర్రె పిల్లది? భౌతికంగా కనిపించేటువంటి గొర్రె పిల్లది. మరి ఇక్కడ ఉన్నటువంటి రక్తం ఎవరిది? యేసుక్రీస్తు వారి యొక్క దేవుని గొర్రె పిల్లది. కనుక ఆ రక్తంతో నువ్వు కడుగబడి
నీకు అది రక్షణ కవచం. చాలా మంది చెప్తారు మనకు రక్షణ కవచాలు డాక్టర్లు, పోలీసు వాళ్ళు, పారిశుద్ధ కార్మికులు వాళ్ళు రక్షణ కవచాలు అని చెప్తున్నారు. వాళ్ళని క్రిటిసైజ్ చేస్తేనే వాళ్ళు తక్కువ చేస్తారు. కానీ అసలైన రక్షణ కవచం నువ్వు చెప్తున్నాను. యేసుక్రీస్తు నువ్వు రక్షణ కవచంలో పెట్టుకుంటే ఏ తెగులు నీ గుడారం సమీక్షించదు. గుడారం అంటే మళ్ళీ నువ్వు కట్టుకున్న 4 గోడల మధ్య ఉండే రూమ్ కాదు, ఇది గుడారం. నీ దేహాన్ని గుడారము తెగులు సమీక్షించదు. అదే విషయాన్ని కీర్తన 91 మొత్తం రాయబడింది. ఈ వాక్యం ఎంతవరకు గ్యారెంటీ అంటే ఆకాశం నుంచి గతించిపోయినా ఖచ్చితంగా 100% గ్యారెంటీ. ఒక 1 year 2 years కాదు, నువ్వు ఎంతకాలం ఆయన యొక్క ఇమ్యూనిటీ పవర్ తీసుకుంటావు. ఇమ్యూనిటీ పవర్ గురించి రాబడింది. మొదటి వచనం చూడండి, కీర్తనలు 91 మొదటి వచనం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే ఆయన చాటున నివసించినప్పుడు ఆయన నీడ పడ్డప్పుడు ఆ నీడ ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. మీకు డి విటమిన్ దొరకాలంటే సూర్యకిరణాలు మీ మీద పడతాయి, మీరు బయట వెళ్ళండి అంటారు డి విటమిన్ కోసం. సి విటమిన్ కావాలనుకుంటే మీకు జామకాయలు తినండి అంటారు. ఐరన్ దేంట్లో ఉంటుంది? ఐరన్ మాత్రం వేసుకోమంటారు, బి కాంప్లెక్స్ వేసుకోమంటారు. ఇలా ఐరన్ దేంట్లో ఉంటుందంటే బెల్లంలో. ఐరన్ దేంట్లో ఉంటుంది? బెల్లం. మీకు ఐరన్ తగ్గింది, ఐరన్ శాతం ఇది అది అని చెప్తారు. ఇవన్నీ కూడా మీతో తగ్గింది లోపల వచ్చినాయంటే వాక్యం అసలైన విషయం ఏంటంటే డి విటమిన్ కోసం వెతుకుతున్న వీళ్ళు, సి విటమిన్ కోసం వెతుకుతున్న వీళ్ళు, ఐరన్ మాత్రల కోసం వెతుకుతున్న మీరు వాక్యం కోసం వెతుకుతారు. వాక్యం తగ్గిందా లేదా చూసుకున్నాం. అసలు వాక్యమే నన్ను బతికిస్తుందని కీర్తనలు చెప్తున్నాడు. కీర్తన 119లో నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలో అది నెమ్మదిస్తుంది, నన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్ గా 100% గ్యారెంటీ బైబిల్ చెప్తుంది. కాబట్టి మనకు ఇమ్యూనిటీ పవర్ దేవుని వల్ల వస్తుంది. ఆయన చాటున నివసించినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం సేకరించినప్పుడు, ఆయన వాక్యాన్ని మనలోకి జీర్ణించుకున్నప్పుడు మనం దాని ప్రకారంగా కనిపిస్తుంది. ఇంకా ఏమన్నా డౌట్స్? అంతే. ఓకే మిత్రులారా, మరి మీ యొక్క సలహాలు, సందేహాలు, సూచనలు, మీ యొక్క ఆలోచనలు మాతో పంచుకోవాలనుకుంటే స్క్రోల్ మీద కనిపిస్తున్న మా నంబర్కు కాల్ చేయండి. దేవుడు ఎప్పుడూ మీ కుటుంబాలను దీవించును గాక. మా పరిచర్యకు మీరు సపోర్ట్ గా ఉండాలనుకుంటే మమ్మల్ని ఫోన్ చేసి బలపరచాలని కోరుకుంటూ ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.